అంగన్వాడీలో ఆంగ్ల బోధన కార్పొరేట్కి ధీటుగా కొత్త రూటు. ఈ ఏడాది నుంచే పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధన. ఆంగ్లం మాతృభాషలో పట్టుకు సిలబస్. ఆంగ్లము మాతృభాషలో పట్టుకు అంగన్వాడీల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందట. అదేవిధంగా తెలుగు కూడా ఉంటుంది. 8 లక్షలకు పైగా చిన్నారులకు ఆట వస్తువులతో బోధన. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు, ఆట సామాగ్రి సరఫరా. ఏపీలో ఉన్న అంగన్వాడీలలో 8 లక్షలకు పైన చిన్నారులు చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు అంటే ప్లే స్కూల్ టైప్ ఉంటుంది. అది వాళ్ళకి అక్కడ ఫుడ్డు, ఎగ్గు, న్యూట్రిషన్ ఇస్తారు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం అంటే ఆట వస్తువులతో ఇంగ్లీషు నేర్పించే కార్యక్రమం, అదేవిధంగా తెలుగు 2 భాషల్ని ప్యారలాల్గా నేర్పించే కార్యక్రమాన్ని కూడా అంగన్వాడీలకు ఆంగ్ల బోధన అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఫౌండేషన్ స్టేజ్. పిల్లలకి చిన్నతనంలోనే ఏ భాష అయినా వస్తుంది నేర్చుకుంటే. ఇప్పుడు ఆంగ్ల భాషకు పునాది వేస్తే వాళ్ళు పట్టుత్వంగా ఉంటారు. భాష పైన పట్టు వస్తుంది. ఇంగ్లీష్ మీడియం అనే బెరుకు లేకుండా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీస్ కానీ, జాబ్స్ కానీ అవకాశాలు వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. అంగన్వాడీల్లో ఆంగ్ల బోధన అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆంగ్ల బోధన ఉంది. దానికి తోడు ఇప్పుడు అంగన్వాడీలలో కూడా ఆంగ్ల బోధన వచ్చినట్టు చెప్తున్నారు.